హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ అలాట్. అసలు ఈ వీడియో ఈరోజు చేసి పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన వీడియో చాలామంది చూస్తున్నారు, చూసి నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. మేడం, మేము కూడాను మీ సెషన్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, ఎలా అటెండ్ అవ్వాలి ఏంటి అనేసి డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. అలాగే చాలామంది డైరెక్ట్గా మీ సెషన్ అటెండ్ అవ్వలేకపోయినా కంపల్సరీ రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తున్నాం. ప్రతి వీడియోలో కూడా ఒక లెసన్ ఉంటుంది, అది మాకు చాలా ఉపయోగపడుతుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని కూడా మెసేజ్ పెడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ అందరికీ ఇలా ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీకు కూడాను చాలా ధన్యవాదాలు ఈ విధంగా నన్ను అప్రోచ్ అవుతున్నందుకు. అయితే లాస్ట్ వీక్ నుంచి ఈరోజు వరకు కూడాను చాలా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. వాళ్ళలో ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే, మేడం హోపోనోపోనో అంటే అసలు ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మాకైతే దీని మీద అసలు ఐడియా లేదు. ఓకే, అలాగే హోపోనోపోనో చేస్తే మనీ మనం సంపాదించవచ్చా, ఇంకా ఏమైనా ఉన్నాయా, అసలు అర్థం కావడం లేదు. అలాగే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, మేము ఆల్రెడీ చాలా సెషన్స్ అటెండ్ అయ్యాం, డిఫరెంట్ సెషన్స్, కానీ మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా క్యూర్ అవడం లేదు, దీనికి కారణం ఏంటి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొంతమంది అడుగుతున్నారు, మేడం మీరు ఎక్కడి నుంచి ఈ సెషన్స్ చేస్తున్నారు, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా ఈ కోర్సెస్, ఇవన్నీ. సో ఈ క్వశ్చన్స్ అన్నింటికి కూడాను ఇప్పుడు క్లియర్గా మీతో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నా. సో ఇది యాక్చువల్లీ రెగ్యులర్గా సెషన్లో మాట్లాడితే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో దానివల్ల ఏదైతే మన ముఖ్యమైన మ్యాటర్ ఉంటుందో ఎవ్రీ సాటర్డే డిస్కషన్ చేయవలసింది, దానికోసం టైం అందులో తగ్గించడం అవుతుంది. కాబట్టి ఇవన్నీ మాట్లాడితే ఇది పర్సనల్గా నేను వీడియో చేసి సెండ్ చేస్తున్నా మీకు ఫర్ యువర్ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, అసలు నేను కూడా మీలాగే ఒక కామన్ విమెన్. ఓకే, చిన్నప్పటి నుంచి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగడం జరిగింది. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడాను భగవద్గీత, అలాగే మిగతా ఏవేవైతే ఉన్నాయో మన స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి అటువంటి సత్సంగాలు వినడం, పుణ్య కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుండేది. క్లాస్ 9th నుండే నేను భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం జరిగింది. మంత్రపుష్పం, అలాగే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఇవన్నీ కూడా నేర్చుకోవడం, పారాయణం చేయడం అవుతూ ఉండే. ఆ తర్వాత కేవలం శ్లోకాలు చదవడమే కాకుండా భగవద్గీత శ్లోకాల తాలూకా అర్థాన్ని తెలుసుకోవాలనిపిస్తుండేది నాకు. ఎందుకంటే భగవద్గీత ఒక అనుష్ఠాన వేదాంతం, అది కేవలం పారాయణంకి మాత్రమే రెస్ట్రిక్టెడ్ కాదు. కాబట్టి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే మానవాళికి తెలియజేశారో అర్జునుడి మాధ్యమంగా, అసలు అదేంటి తెలుసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడాను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండొచ్చు కదా అని నాకు అనిపించేది. సో అదేవిధంగా అందులో తెలుసుకున్న అన్నీ కూడాను కొంచెం కొంచెంగా ఒక్కటొక్కటిగా నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నా లైఫ్లో వండర్స్, మ్యాజిక్స్ జరగడం నేను చూస్తూ వస్తున్నాను. అంటే పరమాత్మ చైతన్యం, మనలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటే అని అంటారు కదా. సో మనం ఎప్పుడైతే పూర్తిగా మనలోని నెగిటివిటీస్ అన్నిటినీ కూడాను ఒక్కటొక్కటిగా దూరం చేసుకుంటూ ఆ పరమాత్మకి దగ్గరగా ఉంటామో, అంటే ఎటువంటి కల్మషం లేకుండా ప్యూర్ హార్ట్తో ఉంటామో, మనకి ఎప్పుడు ఏది ఎలా జరగాలో లైఫ్లో అది జరుగుతూనే ఉంటుంది. ఆ భగవంతుడు మనకి అది అందజేస్తూనే ఉంటాడు. ఇది కేవలం చెప్పడం కాదు, నేను నా జీవితంలో అవన్నీ కూడా చూస్తున్నాను. అంతేకాకుండా
సోషల్ పరంగా చూసుకున్నా కూడా మీరేమైనా కోర్సెస్ చేశారని అడుగుతున్నారు చాలామంది. నాకు అసలు యాక్చువల్లీ 16 years బ్యాక్ నా డ్రీమ్ ఉండేది ఏంటంటే ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఏదైనా చేయాలి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉండే బాధలు చింతలు బయటికి చెప్పుకోలేక అంటే ఈవెన్ తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేక ఎంతో బాధపడుతూ ఉంటుంటారు. జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు కూడా వెనక్కి ఉండిపోతూ ఉండడం జరుగుతుంటుంది. సో అలా కాకుండా నాకు వీలైనంత వరకు అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అని అనుకునేదాన్ని. అప్పటికి ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు, స్టడీస్ కూడా జస్ట్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్న రోజులు అవి. ఐ థింక్ ఇట్స్ 2007. ఓకే, అంటే నేను ఎప్పుడైతే ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తుండిందన్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో, అక్కడ స్టడీస్ టైంలో పిల్లలకి పాఠాలు చెప్పడం అన్నీ అయ్యాయి. ఖాళీ టైంలో ఏంటంటే నేను పిల్లలతో మాట్లాడుతూ ఉండేదన్నమాట, ఆడపిల్లలతో. సో ఇలా ఈ ప్రాసెస్ అవుతున్న రోజుల్లోనే ఒక అమ్మాయి నాకు చాలా డల్గా కనిపించింది, ఏదో ఆలోచిస్తూ మిగతా వాళ్ళందరితో కలకుండా ఒంటరిగా. అప్పుడు నేను తనను అడిగాను, ఏమైంది నీకు ఇలా డల్గా ఉన్నావంటే, ఏం లేదు మేడం అన్నది. పర్లేదు చెప్పు అని అంటే, ఏం లేదు మా అమ్మ నాన్న ఇద్దరు కూడాను జాబ్ హోల్డర్స్, అసలు నేను వాళ్ళతో ఏం షేర్ చేసుకుందాం అనుకున్నా కూడా టైం దొరకదు, నాతో వాళ్ళు టైం స్పేర్ చేయరు. నాకు హ్యాపీ అనిపించినా బాధ అనిపించినా ఏది కూడా వాళ్ళతో నేను మాట్లాడడానికి అవ్వదు. అదొక్కటి మాత్రం నాకు డెఫిషియన్సీ అనిపిస్తుంది. దానివల్ల నేను స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎప్పుడు కూడా బాధ అనిపిస్తుంటుంది మేడం అమ్మాయి చెప్పింది నాతో. సో తను చెప్పినవన్నీ విన్నాక నేను తనతో ఏవైతే మాట్లాడాలని అనిపించిందో నాకు ఆ టైంలో అవన్నీ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయిలో నెమ్మదిగా చేంజ్ రావడం జరిగింది. పూర్తిగా తన మైండ్ సెట్ని తను మార్చుకోగలిగింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్తో కూడా హ్యాపీగా ఉంటుండేది, స్టడీస్లో కూడా బాగా డెవలప్ అయింది. ఇవన్నీ చూసి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాతో షేర్ చేయడం స్టార్ట్ చేస్తుండేవారు. సో అలా అప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే, అది అప్పుడు నాకు అనిపించింది ఏమంటే, ఇలాగా చాలామందికి అవసరం ఉంది లైక్ ఏ కౌన్సిలింగ్. ఓకే, సో దానికోసం ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా అని అనిపించి, ఒకవేళ పేరు పెడితే ఏం పెడదాం అని ఆలోచించేటప్పుడు స్నేహహస్త అని పెడదామని నాకు ఒక థాట్ వచ్చిందనమాట. అంటే హెల్పింగ్ హ్యాండ్. ఓకే, అది ఇవన్నీ కూడా నేను అప్పుడు మా నాన్నగారితో చెప్పడం జరిగింది. నాన్న ఇలా ఇలా అవుతుంది, నాకు ఇలా ఇలా అనిపిస్తుంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. అయితే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అదంతా మంచిదే, కానీ నువ్వు దానికోసం ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి చేయడానికి నీకు ఇంకా అప్పుడే అది అవ్వదు. ఎందుకంటే దానికి చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, అది ఇంకా రావాలి అని చెప్పారనమాట. సరే అని చెప్పి, అంటే అలా చెప్పి నువ్వు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యు, తర్వాత ఎవరైనా నీకు నీ దగ్గరికి వచ్చి హెల్ప్ కావాలని అడిగినప్పుడు నీకు తోచినట్టు నువ్వు చేస్తూ ఉండు, కానీ ప్రజెంట్ అయితే అలా ఇన్స్టిట్యూషన్ ఏమి ఓపెన్ చేయక్కర్లేదని అప్పుడు చెప్పారనమాట. సో సరే అని చెప్పి నేను ఇంకా కంప్లీట్గా నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. నేను జాబ్ చేస్తుండేదాన్ని. తర్వాత నా మ్యారేజ్ ఫిక్స్ అయింది, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు, అలాగే నా గవర్నమెంట్ జాబ్ కూడా దొరికింది. అన్నీ చేస్తూనే ఉన్నాను, కానీ నాకు ఎప్పటికప్పుడు ఆ స్నేహ గుర్తొస్తూనే ఉండేది. అప్పుడు అలా అనుకున్నాను కదా చేస్తానని అని. అలాగే ఈ లాస్ట్ జూన్లో ఇంకా గట్టిగా నాకు గుర్తొస్తడం జరిగిందనమాట. అంటే అప్పుడు అలా అనుకున్నాను కదా చెయ్యాలి అని. అయితే ఈ మధ్యలో ఈ 16 yearsలో ఏమైందంటే, నేను మీకు చెప్పాను కదా భగవద్గీతని కేవలం చదవడమే కాకుండా అందులో శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ కూడాను లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంటానని. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కొంచెంగా నాలోని ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది, అవుతుండేది. అలాగే ఎస్పెషలీ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఏమైందంటే, నేను ధ్యానం చేయడం, కంప్లీట్గా టైం అంతా కూడాను ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండడం, అలాగే డిఫరెంట్ బుక్స్ చదవడం. అంటే బుక్స్ లైక్
అంటే రకరకాల మహాత్ముల తాలూకా జీవిత చరిత్రలు గౌతమ్ బుద్ధుడి దగ్గర నుండి ఆరంభించి జీసస్ క్రైస్ట్, అలాగే వివేకానంద, స్వామి వివేకానంద, అలాగే పరమహంస యోగానంద గారు, ఇలా అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుని వాళ్ళ లైఫ్ని ఆనందంగా తీర్చిదిద్దుకున్నారో అటువంటి మహాత్ముల తాలూకా జీవిత చరిత్రలు కూడా చదవడం జరిగింది. దాని నుండి ఇంకా ఏంటి మనం నేర్చుకోవాలి, మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎక్కడ మార్చుకోవాలి మనల్ని మనం, ఇవన్నీ కూడాను నేర్చుకోవడం జరుగుతుండేది. సో అలా కరోనా లాక్డౌన్ పీరియడ్ నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం చాలా ఉపయోగపడింది. సో అవంతా అయ్యి మళ్ళీ రెగ్యులర్ లైఫ్ ఆరంభం అయిన తర్వాత కూడాను నాకు ఈ స్నేహ విషయం గుర్తొస్తూనే ఉండి జూన్ నెలలో ఎప్పుడైతే నాకు గట్టిగా అనిపించిందో ఇంకా ఏదైనా చెయ్యాలి, స్టార్ట్ చేయాలి దాన్ని రిలేటెడ్ అని, అప్పుడు మళ్ళీ మా నాన్నగారితో చెప్పాను అనమాట. నాన్న, అప్పుడు ఒక 16 years బ్యాక్ మీకు చెప్పాను కదా ఇలా ఆడపిల్లల కోసం ఆడవాళ్ళ కోసం ఇలా చేద్దాం అనుకుంటున్నానని. అయితే అప్పుడు మీరు అన్నారు నీకు ఇవన్నీ చేయాలంటే ఇంకా అన్ని విషయాల్లో కూడాను ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమని. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ నాకు అనిపిస్తుంది ఏం చేయాలని అడిగాను అనమాట. అయితే నేను అడిగిన వెంటనే నాన్న వెంటనే వితిన్ సెకండ్స్ అన్నారు ఏంటంటే వెంటనే స్టార్ట్ చెయ్యి, ఇది చాలామందికి చాలా అవసరం ఇప్పుడు అని. సో ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. అంటే నాన్న మాట అనగానే ఓకే, నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడం నాకు 16 years పట్టిందా అని అనిపించింది అనమాట. అంటే ఈ 16 సంవత్సరాల్లో కూడా ఏమైందంటే జీవితంలో ఏవేవైతే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయో మనకి, అంటే ఒక స్త్రీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూతురుగా, సోదరిగా, అలాగే ఒక స్టూడెంట్గా, పెళ్ళైన తర్వాత భార్యగా, కోడలుగా, తల్లిగా, అలా ఇంకా ఏవేవైతే రోల్స్ ఉన్నాయో ఇవన్నిటినీ కూడాను ఎప్పుడైతే మనం సమర్థవంతంగా నిర్వర్తించగలమో అప్పుడే ఈ విషయాలన్నింటిలో కూడాను ఎవరికి ఏదైనా మనం చెప్పాల్సి వస్తే చెప్పగలం కదా. బుక్స్ ఏవో చదివి ఓన్లీ థియరీ షేర్ చేస్తామంటే అది అంతగా వర్కౌట్ అవ్వదు, పనిచేయదు. ఎందుకంటే మనకి దాని మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. కానీ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ మనం పొంది ఎవరికైనా చెప్పామనుకోండి, అప్పుడు అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ సెషన్స్లో ఏవేవైతే మీతో షేర్ చేసుకుంటున్నానో అవన్నీ కూడా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా, నేను షేర్ చేస్తున్న నాలెడ్జ్ అంతా కూడాను ఓన్లీ థియరీ కాదు, ఇట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని. అయితే ఓకే మేడం, మీరు చిన్నప్పటి నుండి అవన్నీ చేశారు కరెక్టే, ఇప్పుడు మోడర్న్ ఏజ్కి సంబంధించి మీరు ఏమైనా కోర్సెస్ చేశారా? ఇది కూడా చాలా డౌట్ ఉంటుంది అందరికీ. సో ఎప్పుడైతే నేను కంప్లీట్గా డిసైడ్ అయ్యానో ఇంకా ఈ స్నేహ స్టార్ట్ చేద్దామని, అయితే అప్పుడు స్నేహ హస్త అని పేరు పెడదాం అనుకున్నా కదా, దాన్ని ఇప్పుడు కొంచెం మోడిఫై చేసి స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే స్నేహ అన్నది నా సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే అంటామో, ఇన్నర్ చైల్డ్ అంటారు కదా హోపోనోపోనోలో. సో నేను నా ఇన్నర్ చైల్డ్కి లేదా నా సబ్కాన్షియస్ మైండ్కి పెట్టుకున్న పేరు. ఓకే, సో ఆ స్నేహ కేవలం నాకే బెస్ట్ ఫ్రెండ్ కాదు, మీ అందరికి కూడా. ఓకే, సో ఈ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ త్రూగా మీ అందరినీ కూడా ఇప్పుడు ఇలా చేరడం జరుగుతుంది. మీ అందరితో ఈ నా లైఫ్ని ముందుకు లీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పటి రోజుల్లో సంబంధించి కొత్త కొత్త కోర్సెస్, అలాగే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోపోనోపోనో, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఓకే, ఇలా ఉన్నాయి కదా. ఇది ఇవన్నీ ఏంటో కూడా నేను తెలుసుకోవడం జరిగింది ఆల్రెడీ. అంటే చిన్నప్పటి నుండి నేను ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకుంటున్నా కూడా భగవద్గీతలో చెప్పినవి, ఈ మోడర్న్గా వచ్చిన కోర్సెస్ కూడా నేను నేర్చుకోవడం జరిగింది.
ఎందుకంటే ఆ, ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే అంత పాజ్గా ఉంది. అంటే ఫుల్లీ డెవలప్డ్, అంతా మోడర్న్. ఇప్పుడు మనం వాళ్ళందరికీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు కాబట్టి నువ్వు ఇలా చెయ్యు అని చెప్తే ఎంతమంది వింటారు కదా? అయితే ఇప్పుడు ఎన్ని రకాల కోర్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన అంశాలని బేస్ చేసుకునే ఉన్నాయని నాకు బాగా అర్థమైంది అవన్నీ అటెండ్ అయిన తర్వాత. ఓకే, అయితే ఎవరి కోర్సెస్ మీరు అటెండ్ అయ్యారని అడగచ్చు. డాక్టర్ మంజునాథ్ గారని, హీ ఈజ్ అ మైండ్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫ్రమ్ బెంగళూరు. అతని సెషన్స్ నేను అటెండ్ అయ్యాను. అలాగే దేవ్ గద్వి అని, తను ఇండియాస్ #1 ప్యాషన్ ప్రీన్యూర్ మెంటర్, అతని సెషన్స్ అటెండ్ అయ్యాను. అలాగే సిద్ధార్థ్ రాజశేఖర్, హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ కోచ్ ఇన్ ఇండియా, అతని సెషన్స్ అటెండ్ అయ్యాను. అలాగే దామోదర్ హతా అని ఒక లైఫ్ కోచ్, అతని సెషన్స్ కూడా అటెండ్ అయ్యాను. సో వీళ్ళందరూ సెషన్స్ అటెండ్ అవుతూ ఇంకా ఎక్కడెక్కడ నన్ను తీర్చిదిద్దుకోవాలో అవన్నీ కూడా చేస్తూ వచ్చామాట. కాబట్టి మీకు ఏదైతే నాలెడ్జ్ అందిస్తున్నానో అదంతా కూడా కంప్లీట్లీ ప్రాక్టికల్. అదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, అంటే ఆధ్యాత్మిక స్పృహతో సామాజిక జీవితం గడుపుతున్న ఒక స్త్రీని అని. సో అలా ఆధ్యాత్మిక స్పృహతో సోషల్ లైఫ్ ఎలాగ ఫుల్ఫీల్డ్గా హ్యాపీగా మనల్ని మనం మలుచుకోవాలో అన్న నాలెడ్జ్ని మాత్రం మీకు నేను అందిస్తున్నాను. ఇదేది నేను కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది కాదు, అనాది కాలం నుండి ఉంటున్నదే. ఓకే, అయితే అది ఇప్పుడు ఈ సమాజానికి, ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యేటట్టు ఈజీ లాంగ్వేజ్లో, ఓకే, అలాగే పిల్లలకు కూడా, అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 5th to 12 వాళ్ళు కూడా అని తెలియజేయడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఓమ్ లెర్నింగ్ పాయింట్. ఓకే, అంటే మీకు ఆల్రెడీ తెలియజేశాను కదా, స్నేహ కేవలం టీనేజ్ గర్ల్స్ అండ్ విమెన్ కోసం. అలాగే స్టూడెంట్స్కి క్లాస్ 5th నుండి 12th వరకు ఓమ్ లెర్నింగ్ పాయింట్ అని ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మా హస్బెండ్ మిస్టర్ శ్రీహరిప్రసాద్ గారు. అలాగే నా బ్రదర్ మిస్టర్ చిరంజీవి. ఓకే, సో మై హస్బెండ్, మై బ్రదర్ అండ్ నేను కలిసి క్లాస్ 5th to 12th పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడాను ఓన్లీ స్టడీస్ రిలేటెడే కాకుండా లైఫ్ని ఎలా అసలు చిన్నప్పటి నుండి మంచిగా ప్లాన్ చేసుకొని మంచి హ్యాబిట్స్ని లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని వాల్యూస్ని పెంచుకొని లీడ్ చేస్తే ఒక హ్యాపీయెస్ట్ అండ్ కంప్లీట్ లైఫ్ లీడ్ చేయొచ్చో అవి కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశాను కదా, January 1st నుండి సూపర్ కిడ్ అని ఒక ప్రోగ్రామ్ కూడాను చేయడం జరుగుతుంది. 21 days ప్రోగ్రామ్. ఈ 21 days ప్రోగ్రామ్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఎంతమందితో అయితే ఈ మధ్యన మాట్లాడానో, ఎంతమంది లైఫ్స్ అయితే చూస్తూ ఉన్నానో, చాలామంది బాధపడుతున్నారు తల్లిదండ్రులు పిల్లల విషయంలో. మేము చెప్పిన మాట వినడం లేదు, గ్యాడ్జెట్స్కి బాగా అలవాటు పడిపోతున్నారు. అలాగే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో కలవడం లేదు, వాళ్ళ తాలూకా అంటే ఇంటరాక్షన్ కరెక్ట్గా ఉండడం లేదు గెస్ట్స్ వచ్చేటప్పుడు. అలాగే టీనేజ్కి వస్తున్న పిల్లలు, వాళ్ళలో రకరకాల బాడీలో చేంజెస్, అలాగే సైకలాజికల్ చేంజెస్, థింకింగ్ ప్రాసెస్లో చేంజెస్ చాలా వస్తూ ఉంటాయి. ఆ విషయం పిల్లలకి కరెక్ట్గా పాపం తెలియదు. అలాగే తల్లిదండ్రులు కూడా అందరికీ వాటిని అర్థం చేసుకొని దాన్ని బట్టి పిల్లలతో వ్యవహరించాలి అన్న విషయం కూడా కొంతగా అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళందరూ కూడాను ఆ టైంలో కరెక్ట్ గైడెన్స్ కానీ అందిస్తే జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే పక్కదారులకు వెళ్ళిపోయి పిల్లలు వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకునే ఛాన్సెస్ ఉండే స్టేజ్ అది టీనేజ్ కదా.
సో ఎవరైతే టీనేజ్లోని మంచి మంచి హ్యాబిట్స్ని ఇన్కల్కేట్ చేసుకుంటారో లైఫ్లో, వాళ్ళ జీవితం అంతా కూడాను చాలా హ్యాపీగా ఉండొచ్చు. అందుకే చెప్పడం జరిగింది ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తుని అందిద్దాం అనుకుంటున్నారో, ఒక ఆల్రౌండర్గా చూద్దాం అనుకుంటున్నారో, కేవలం ఐక్యూ ఉంటే కాదు, అంటే ఓన్లీ స్టడీస్ లో బెస్ట్ ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పర్సంటేజ్ తెచ్చేస్తే, అలాగే మంచి ఉద్యోగం చేసేసినంత మాత్రాన లైఫ్లో అంతా అచీవ్ చేసేసుకున్నామంటే అవ్వదు కదా. చాలా ఉంది. ఇంకా ఇమోషనల్ బాండింగ్ ఉండాలి, ఇమోషనల్ క్వటెంట్ ఉండాలి, మీన్స్ ఈక్యూ. ఐక్యూ అంటాం కదా మనం, ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్. అలాగే ఇమోషనల్ క్వశ్చన్స్ కూడా ఉండాలి. అప్పుడే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే, మన దగ్గర ధనం ఉంటుంది, సంపద ఉంటాయి, కార్లు ఉంటుంది, బంగ్లా ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇవేవి ఉండవు. అప్పుడు ఏదో తెలియని వెలితి జీవితంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి అవేవి లేకుండా పిల్లల్ని పరిపూర్ణంగా మనం తీర్చిదిద్దాలి అంటే ఈ వయసే యాప్ట్ అనమాట. అంటే క్లాస్ 5th to 12th పిల్లలు, వాళ్ళకి ముందు నుంచే మనం ఈ బీజాలన్నీ వేసామనుకోండి, వాళ్ళ జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి చేస్తూ వచ్చి నా జీవితాన్ని ఇప్పుడు ఇలా చూస్తున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ విషయం మీకు చెప్తున్నా. అంతేకాకుండా ఇది కేవలం బయట పిల్లలకైనా ఈ కోర్సెస్ అంటే కాదు, నా పిల్లలకు కూడా నేను అందులో కూర్చుని పెడుతున్నా ఆ క్లాసెస్లో. అంటే రెగ్యులర్గా ఎప్పుడేవి వాళ్ళకి తెలియజేయాలో చెప్పడం, చేయించడం అన్నీ అవుతున్నాయి. దాంతోపాటు పిల్లలకు సంబంధించి ఎటువంటి కోర్సెస్ కండక్ట్ చేస్తున్నా కూడా వాటిలో మా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే చాలా మంచి రిజల్ట్స్ కూడా పొందుతున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను నేర్చుకున్న మంచి విషయాలన్నీ కూడా నాతోనే అలా ఉండిపోకుండా నా పిల్లలకి, అలాగే ఎవరెవరికైతే అవసరం అని అనుకుంటున్నారో పిల్లలకు సంబంధించి లేదా పర్సనల్గా సంబంధించి మహిళలకి, వాళ్ళందరికి కూడాను తెలియజేయడం, ఎవరైతే వాటిని అందుకుంటున్నారో మంచి రిజల్ట్స్ పొందడం, తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేయడం, ఇవన్నీ వింటుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఉన్నదొక్కటే జీవితం కదా, ఈ జీవితాన్ని మన చేతుల్లోనే ఉంది, మనం ఆనందంగా తయారు చేసుకోవచ్చు అన్న విషయాన్ని కానీ మనం గ్రహించి దాన్ని అలా తయారు చేసుకుంటూ మరికొంతమందికి కూడా ఉపయోగపడగలుస్తాం అన్న సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇది ఇన్ డీటెయిల్గా నా కోసం మీకు తెలియజేయాలనుకున్న విషయాలు. అంతేకాకుండా కోర్సెస్ కోసం కూడా అడుగుతున్నారు, మేడం మీరు ఏ సెషన్స్ చేస్తున్నారు, మేము ఎలా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేసి. సో దానికోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఆల్రెడీ మాట ఇచ్చాను అందరికీ, ఎవ్రీ సాటర్డే 8 to 9 PM సెషన్ చేస్తున్నా. అది ఫ్రీ సెషన్ అందరి కోసం కూడా. దానిలో ముఖ్యంగా మన జీవితంలోని జనరల్గా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటేంటి, అందులో ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయం మీద మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా సమ్ స్పెషల్ కోర్సెస్ కూడా డిజైన్ చేసి అందించడం కూడా జరుగుతుంది. అవేంటంటే 21 days ఛాలెంజ్ మైండ్ యాక్సిలరేటర్ అని. దీనిలో అసలు ఏముంటుంది అంటే, అసలు మన జీవితం అన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే 5. ఈ 5 కానీ మనం బ్యాలెన్స్ చేయగలిస్తే మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. అవేంటి? 1 ఆరోగ్యం, హెల్త్. ఓకే. 2ది బంధాలు, రిలేషన్స్. అలాగే 3ది కెరియర్, 4ది మనీ, 5వది స్పిరిచువాలిటీ. ఓకే. స్పిరిచువాలిటీ అంటే ఎక్కువ మందికి కొంచెం అంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది. స్పిరిచువాలిటీ కేవలం సన్యాసులకి, బ్రహ్మచారులకి,
స్వామీజీలకి వాళ్ళకే కదా, మనకు కాదు కదా అని అనుకుంటూ ఉంటుంటాము. కానీ అది కాదు. ఓకే, స్పిరిచువాలిటీ తాలూకు రియాలిటీ ఏంటో మనం తెలుసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన సోషల్ లైఫ్ని మనం చాలా ఎఫెక్టివ్గా, హ్యాపీగా లీడ్ చేయొచ్చు. జీవితం పూల పాన్పు కాదు అని అందరూ అంటారు కదా, కరెక్టే. ఎందుకంటే రకరకాల ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి మన లైఫ్లో. అయితే స్పిరిచువల్గా మనం మన లైఫ్ని లీడ్ చేస్తే వాటిని చాలా ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మనం కృంగిపోకుండా, బాధపడుకొని అలా ఉండకుండా, లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకుండా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అలా కాకుండా ఓన్లీ మనకి సోషల్ నాలెడ్జ్తోనే మనం లైఫ్ లీడ్ చేస్తే ఏ చిన్న ఛాలెంజ్ వచ్చినా కూడా వెంటనే కృంగిపోవడం జరుగుతుంటుంది అనమాట. సో ఇది డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్పిరిచువాలిటీ అనేది మనకి డ్రైవింగ్ ఫోర్స్ అనొచ్చు. అంటే మిగతా 4 విషయాలు ఏవేవైతే ఉన్నాయో, ఆరోగ్యం, బంధం, అలాగే కెరియర్, మనీ, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అంటే అవన్నిటిని కూడా మనం ఎంతో ఈజీగా పొందొచ్చు అన్నమాట. సో ఇవన్నీ విషయాలు, ఈ 5 విషయాల్ని ఎలా మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, 5 విషయాలు మనం ఎలా పర్ఫెక్ట్ అవ్వాలి, దీనికోసమే ఈ 21 days ఛాలెంజ్ మైండ్ యాక్సిలరేటర్. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్ 1st week నుంచి. సో ఎవరెవరైతే ఈ 5 విషయాల్లో ద బెస్ట్గా తయారయ్యి జీవితాన్ని ఇంకా ఆనందంగా తయారు చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు January 1st నుంచి సూపర్ కిడ్ అని పర్టికులర్లీ పిల్లల కోసం చేయడం జరుగుతుంది. అది February 1st week వరకు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పండగ కోసం మధ్యలో ఒక 1 week బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా పండగలో బిజీగా ఉంటారు కాబట్టి. సో అయితే February 2nd week నుండి చెయ్యొచ్చు కదా మైండ్ యాక్సిలరేటర్ అంటే, February 2nd week అండ్ 3rd week ఆల్రెడీ 1-to-1 సెషన్ కోసం కాకినాడ నుండి ఒకరు, రాజమండ్రి నుండి ఒకరు రిజిస్టర్ చేసేసుకున్నారు. ఓకే, సో వాళ్ళకి నేను మాట ఇచ్చాను కాబట్టి 1-to-1 సెషన్ చేస్తా అని. సో ఆ డేట్స్లో మరి నేను వేరే సెషన్ ప్లాన్ చేయను. January నుండి సూపర్ కిడ్ స్టార్ట్ అయ్యి February 1st week వరకు కొనసాగుతుంది. February 2nd week అండ్ 3rd week ఆల్రెడీ 1-to-1 సెషన్స్ కోసం స్లాట్స్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. 4th week ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఐ కెన్ హెల్ప్ యూ. మార్చ్ 1st week నుంచి 21 days ప్రోగ్రామ్ మైండ్ యాక్సిలరేటర్ స్టార్ట్ చేస్తున్నా, స్పెషలీ ఫర్ టీనేజ్ గర్ల్స్ అండ్ విమెన్. సో ఎవరెవరైతే ఈ 5 అంశాలు ఇప్పుడు ఏవైతే చెప్పానో, హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ, అలాగే స్పిరిచువాలిటీ, ఈ 5 విషయాల్లో మేము పర్ఫెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇది నేను మీతో షేర్ చేయాలనుకున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరైతే నా సెషన్స్ అటెండ్ అవుతున్నారో, యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్నారో, అలాగే వీడియోస్ చూసి మెసేజ్ పెట్టి ఫోన్ చేసి నాతో కనెక్ట్ అయ్యి నా స్నేహ ఫ్యామిలీలో మెంబర్గా అవుతున్నారో అందరికి కూడాను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్. దిస్ ఈజ్ అనితా శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఏ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ and a woman like you. Okay, bye.